నిన్న తరగతిలో సాహిత్య నిర్వచనాలు గురించి తెలుసుకున్నాము. వాంగ్మయం అంటే ఏంది, సారస్వతం అంటే ఏంది, సాహిత్య నిర్వచనాలు, సాహిత్యానికి సారస్వతానికి వాంగ్మయానికి ఉన్నటువంటి భేదాలు ఏంటి అనేటువంటి విషయాల గురించి నిన్న చర్చించినాము. దాన్ని మరొకసారి ఇవాళ కొంచెం టచ్ చేస్తాను. తర్వాత సాహిత్య అధ్యయన పద్ధతులు, సమయం ఉంటే సాహిత్యం, సమాజం, సంబంధాలు ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాహిత్య వివేచన అనేటువంటి మన సబ్జెక్టు సాహిత్య విమర్శన అనే సబ్జెక్టు ద్వారానే మనం తీసుకోవాలి. సాధారణంగా సాహిత్య విమర్శ అనే పేరుతో ఉంటుంది. సాహిత్య విమర్శ అంటే మనకు మామూలుగా సమాజంలో ఉన్నటువంటి పేరేంటి అంటే మన లోపల ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించడమే విమర్శగా చాలా మంది భావిస్తూ ఉంటారు. నిజానికి విమర్శ అంటే కేవలం లోపాలను ఎత్తి చూపడమే కాదు, మన లోపల ఉన్నటువంటి మంచిని చెడును రెండింటిని నిష్పక్షపాతంగా చెప్పేటువంటి పద్ధతిని విమర్శ అంటారు. ఈ విమర్శ అనేటువంటి పదం మృష్ అనేటువంటి సంస్కృత ధాతువుకు వి అనే ఉపసర్గ చేరడం ద్వారా ఏర్పడ్డది. విమర్శ అంటే వస్తుతత్వ నిరూపణము. వస్తువు ఏ విధంగా ఉంది, వస్తువులో ఎంత మంచి ఉంది, ఎందుకు మంచి, ఏం చెడు ఉంది, ఎట్లా చెడైంది, తర్వాత దాన్ని మనం మంచిగా మార్చాలంటే ఏం చేయొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటిది విమర్శ. ఇక్కడ కవిత్వము మన విమర్శ ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, కవిత్వం అనేటువంటిది హృదయ సంబంధమైనటువంటిది. హృదయ సంబంధమైంది అంటే కవి లేదా రచయిత తన మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరచడం కోసం, తన హృదయంలో కలిగినటువంటి భావాలను వ్యక్తపరచడం కోసం చేసేటువంటి రచన కవిత్వం అయితే, ఆ రచనలో ఉన్నటువంటి లోపాలని కావచ్చు, ఆ రచనలో ఉన్నటువంటి మంచిని కావచ్చు, ఆ రచన సమాజానికి ఎలా మంచి చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ప్రయత్నం చేసేది విమర్శ. కాబట్టి కవికి పాఠకుడికి, కవి ఏమనుకొని రచన చేశాడు, పాఠకుడు ఏమనుకొని దాన్ని చదువుతున్నాడు అనేటువంటి దాంట్లో క్లారిటీ ఇవ్వడం కోసం విమర్శకుడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సాహిత్యకారుడైనటువంటి కవికి, పాఠకుడు సహృదయుడైనటువంటి పాఠకుడికి మధ్య విమర్శకుడు వారధిగా పనిచేస్తాడు. కవి కప్పి చెప్తే విమర్శకుడు విప్పి చెప్తాడు అని ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు ఒక నిర్వచనం ఇచ్చాడు. విమర్శకు అంటే ఏంది, కవి ఎంత లోతుగా ఆలోచిస్తే తన యొక్క భావాలు సమాజానికి అర్థం కావాలనో చెప్తేనే అతడు మంచి కవిగా మనకు గుర్తింపు పొందుతాడు. అలా కాకుండా మామూలుగా మాట్లాడినట్టుగా వివరిస్తూ ఒక వ్యాసం రాసినట్టుగానో లేకపోతే ఒక కథ చెప్పినట్టుగానో చెప్తే అతన్ని మనం కవి అని అంగీకరించాం. కాబట్టి ఎంత ఆలోచిస్తే అంత లోతుగా భావాలు తెలిస్తే దాన్ని కవిత్వము అని చెప్పేసి అంటారు. ఆ భావాలను సునాయాసంగా అర్థం చేసుకోవడానికి పాఠకుడికి సహకరించేటువంటి వాడు విమర్శకుడు. కాబట్టి కప్పి చెప్పేవాడు కవి, విప్పి చెప్పేవాడు విమర్శకుడు అని శ్రీ నారాయణ రెడ్డి గారు చెప్పారు. ఈ శాస్త్రాన్ని మీరు చదువుకోవడం ద్వారా మీరందరూ విమర్శకులుగా అభివృద్ధి పథంలో ఉంటారు అని చెప్పేసి అన్నారు. ఈ 5 సెమిస్టర్లలో, ఇంతవరకు జరిగినటువంటి 5 సెమిస్టర్లలో మీరు ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యము, వచన సాహిత్యము, పద్య సాహిత్యము మరియు సాహిత్య చరిత్ర, ఇట్లా 4 రకాలైనటువంటి సిలబస్ని మీరు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఆ సిలబస్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఆ సిలబస్ని మనం సమాజానికి ఏ విధంగా వివరించగలుగుతాము అనేటువంటి విషయాన్ని ఈ సాహిత్య వివేచన 6వ సెమిస్టర్లో మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనకు మొదట వాన్మయము, సారస్వతము, సాహిత్యము అనేటువంటి 3 పదాలు ఉన్నాయి. ఈ 3 పదాల యొక్క అర్థం ఏమిటి, 3 పదాలను కూడా మనము పర్యాయ పదాలుగా వాడుతూ ఉన్నాము. ఈ పర్యాయ పదాలుగా వాడడం కరెక్టేనా అనేటువంటి విషయంలో చర్చ జరిగినప్పుడు ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి దాంట్లో పరిపూర్ణమైన అవగాహన లేని కారణంగా మనం కొంచెం భిన్న అభిప్రాయాలకు తావిచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ముందు వీటి గురించి తెలుసుకుంటే మనకు ఇంకా సాహిత్యం యొక్క పరిధి ఎంతవరకు అనేది మనకు తెలుస్తుంది. లేకపోతే
వాంగ్మయము, సారస్వతము, సాహిత్యము అని అందరూ సమానార్థకాలుగా వాడుతున్నప్పుడు మనం కూడా అదే సమానార్థకంగా వాడితే సాహిత్యం యొక్క పరిధి చాలా విస్తృతమైపోయి మనం దేన్ని సాహిత్యంగా తీసుకోవాలనో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాంగ్మయము అంటే వాక్కుల యొక్క సమూహము. వాక్కు అంటే మాట, మనిషి మాట్లాడుతున్నది మరియు రాస్తున్నది ప్రతిదీ కూడా వాంగ్మయంలోకి వస్తుంది. భావ వ్యక్తీకరణ కోసము, భావ గ్రహణ కోసము చేసేటువంటి వాగ్రూప లిఖిత రూప భాష అంతా కూడా వాంగ్మయంలోకి వస్తుంది. అంటే వాంగ్మయము అనేటువంటిది విస్తృతమైనటువంటి పరిధి కలిగినటువంటిది. తర్వాత సారస్వతము, ఇది దీంట్లో అంటే వాంగ్మయం నుంచి వాగ్రూపాన్ని పక్కన పెడితే లిఖిత రూపంలో ఉన్నదంతా కూడా సారస్వతం కిందికి వస్తుంది. సారస్వతము అంటే సరస్వతి సంబంధమైనది. సరస్వతి సంబంధమైనది ఏంటంటే రచనలు, అన్ని రచనలు అంటే మామూలుగా మనం రోజువారీ రాసేటువంటి దినచర్య కావచ్చు, కిరాణా సామాన్ లెక్కలు కావచ్చు, కార్యాలయాల్లో రాసేటువంటి ఫైల్స్ కావచ్చు, అన్నీ కూడా సారస్వతంలోకి వస్తాయి. కేవలం కవిత్వానికి సంబంధించింది మాత్రమే కాదు. అలా కాకుండా ఇంకా దాంట్లోంచి ఈ నిత్య వ్యవహారాలు, కార్యాలయ వ్యవహారాలు ఇవన్నిటిని పక్కన పెట్టి సృజనాత్మక రచనను తీసుకుంటే మేధా సంపత్తితోని మనం చేసేటువంటి సృజనాత్మక రచనను సాహిత్యంగా తీసుకోవాలి. అంటే సాహిత్యం పరిధి చాలా చిన్నటువంటిది. అంటే వాగ్రూపము, లిఖిత రూపంలో ఉన్న సమస్త భాష వాంగ్మయంలోకి వస్తుంది. అలా కాకుండా లిఖిత రూపంలో మాత్రమే ఉన్నటువంటిది సారస్వతంలోకి వస్తుంది. ఆ లిఖిత రూపంలో ఉన్నా కూడా సృజనాత్మకమైనటువంటిది సాహిత్యం కిందికి వస్తుంది. కాబట్టి ఒకదానికంటే ఒకటి పరిధిలో చాలా చిన్నవి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత సాహిత్యానికి సంబంధించిన నిర్వచనాలు నిన్న తెలుసుకున్నాం. మళ్ళీ మీకు 4వ చాప్టర్లో మళ్ళీ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను రిపీట్ చేయను. 3వ పాఠం లేదా 4వ పాఠం చెప్పుకునేటప్పుడు మనం ఆ ప్రయత్నం చేద్దాం. ఇవాళ చెప్పుకునేటువంటి పాఠం ఏమిటి అంటే సాహిత్య అధ్యయన పద్ధతులు. ఈ సాహిత్య అధ్యయన పద్ధతుల్లో ఏంటి, సాహిత్యాన్ని చదువుతూ ఉంటాం కదా సార్, మరి ఇంకా అధ్యయనం చేయడానికి సపరేట్ పద్ధతులు ఎందుకు అనేటువంటి ఆలోచన కొంతమందికి వస్తుంది. మానవుల యొక్క సంస్కారాలను అభివృద్ధి పరిచే ఒక సాధనం సాహిత్య అధ్యయనము. పుస్తకాన్ని ఎందుకు చదువుతారు? చాలా మంది సంతోషం కోసం చదువుతారు, ఆనందం కోసం చదువుతారు, ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసం చదువుతారు. అంటే ఆనందం కోసము, విజ్ఞానం కోసము, వినోదం కోసము, విజ్ఞానం కోసము పుస్తకాలను చదివేటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి సాహిత్యాన్ని ఏ విధంగా మనం చదివితే ఇంకా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతాము అనేటువంటిది సాహిత్య అధ్యయన పద్ధతులు మనకు తెలుస్తాయి. సాహిత్య అధ్యయనంలో ఉదయించే ప్రశ్నలకు నిర్దిష్ట పద్ధతిలో సమాధానాలను, అన్వేషణ మార్గాలను తెలిపేటువంటిది అధ్యయన పద్ధతి. ఏ సాహిత్యం, మనం అన్ని సాహిత్యాలు అట్లనే చదువుకుంటూ పోతూ ఉంటే ఏ సాహిత్యం ఎప్పుడు వచ్చింది ఏం లెక్క అనేటువంటిది మనకి తెలిసే పరిస్థితి ఉండదు. అట్లాంటి దాన్ని నివారించడం కోసం చేసేటువంటి ప్రయత్నమే ఈ సాహిత్య అధ్యయన పద్ధతులను. ఈ సాహిత్య అధ్యయన పద్ధతులు పరిశీలిస్తే అనేక రకాలైన పద్ధతులు ఉంటాయి. దాంట్లో ఒక పుస్తకాన్ని మనం చదువుతున్నాము అంటే, మీరైనా సరే ఒక పుస్తకాన్ని చదువుతున్నారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అయితే ఒక రకంగా చదువుతారు, మామూలుగా డిస్క్రిప్టివ్ టైప్ ఆన్సర్స్ రాయాలి అనుకుంటే ఇంకో రకంగా చదువుతారు, మీరు క్లాస్ చెప్పేది ఉంది అని అనుకుంటే ఒక రకంగా చదువుతారు, అదే క్లాసు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చెప్పేది ఉంది అంటే ఇంకో రకంగా చదువుతారు. కాబట్టి ఒకటే పుస్తకాన్ని ఇన్ని రకాలుగా చదువుతున్నప్పుడు ఈ 1000 సంవత్సరాల చరిత్రలో, సాహిత్య చరిత్రలో వచ్చినటువంటి లక్షలాది పుస్తకాలను ఏ ఏ కోణాల్లో ఎట్లా, ఏ పుస్తకాన్ని ఏ కోణంలో చదివితే బాగుంటుంది అనేటువంటి చెప్పేటువంటిదే ఈ సాహిత్య అధ్యయన పద్ధతులు అన్నమాట. దీంట్లో లాక్షణిక అధ్యయన పద్ధతి, ప్రక్రియాపర అధ్యయన పద్ధతి, కాలానుసరణ పద్ధతి, చారిత్రక పద్ధతి, ఆత్మచారిత్రక పద్ధతి, సామాజిక సాంస్కృతిక అధ్యయన పద్ధతి, తులనాత్మక అధ్యయన పద్ధతి, వైజ్ఞానిక అధ్యయన పద్ధతి, మార్క్సిస్ట్ అధ్యయన పద్ధతి, మహిళా జనజీవన అధ్యయన పద్ధతి, దళిత బహుజన జీవన అధ్యయన పద్ధతి అని మీ సిలబస్ లో ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా చాలా అనేక రకాలైన పద్ధతులు ఉంటాయి. దాంట్లో సాంఘిక విమర్శ, ప్రాగ్రూప విమర్శ, కళాతత్వ విమర్శ. ఇక్కడ విమర్శ అంటే అధ్యయన పద్ధతి, సాంఘిక అధ్యయన పద్ధతి, ప్రాగ్రూప అధ్యయన పద్ధతి, కళాతత్వ అధ్యయన పద్ధతి, గ్రంథ పరిష్కరణ అధ్యయన పద్ధతి, వ్యాఖ్యాన అధ్యయన పద్ధతి, ఇట్లా మనం తీసుకోవచ్చు. మీ సిలబస్ లో ఉన్నాయి మాత్రమే చెప్తాను, ఇంకా ఇవి కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా అనేకం కూడా
కొన్ని వందల పద్ధతులు మనం సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ మొదటగా మనం చెప్పుకునేటువంటిది లాక్షణిక పద్ధతి. లాక్షణిక పద్ధతి అంటే లక్షణము అంటే సూత్రం, లక్ష్యము అంటే ఉదాహరణ. కాబట్టి మనకు గ్రామర్ చెప్పుకునేటప్పుడు, వ్యాకరణాన్ని చెప్పుకునేటప్పుడు లక్ష్యణ సమన్వయం చేస్తూ ఉంటారు. అంటే ఏంది? సూత్రాన్ని ఉదాహరణకి జోడించి ఆ సూత్రము ఈ ఉదాహరణలో ఎలా ఉన్నది, ఎలా మనకు వ్యక్తం అవుతున్నది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇక్కడ కూడా లాక్షణిక పద్ధతి అంటే లక్షణ శాస్త్ర జ్ఞానంతో. లక్షణ శాస్త్రం అంటే ఏంది? సూత్రాలు ఉన్నటువంటి శాస్త్రం. శాస్త్రం ఏదైనా సూత్రాలతో ఉంటుంది. ఆ శాస్త్రాలు ఏమేమి ఉన్నాయి? మనకి ఛందస్ శాస్త్రం ఉంది, వ్యాకరణ శాస్త్రం ఉంది, అలంకార శాస్త్రం ఉంది, భాషా శాస్త్రం ఉంది. ఇట్లా అనేక రకాలైనటువంటి శాస్త్రాల ఆధారంగా, ఆ శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాల ఆధారంగా లేదా సూత్రాల ఆధారంగా మనం చేసేటువంటి అధ్యయన పద్ధతిని మన లాక్షణిక అధ్యయన పద్ధతి అని అంటారు. ఉదాహరణకి మనం అనుకుంటాం, వ్యాకరణము అనగానే చాలా మంది దాంట్లో భాగంగానే చెప్పేస్తారు. ఏమని చెప్తారు? వ్యాకరణం అంటే సందులు ఉంటాయి, వ్యాకరణం అంటే సమాసం ఉంటుంది, వాక్య నిర్మాణం ఉంటుంది, ఛందస్సు ఉంటుంది, అలంకారాలు ఉంటాయి అని చెప్పేస్తారు. నిజానికి ఈ ఏదైతే సందులు, సమాసాలు, వాక్య నిర్మాణం ఉందో అక్కడి వరకే వ్యాకరణం. ఆ తర్వాత వచ్చేటువంటి ఛందస్ శాస్త్రం వేరు, అది వేరే సబ్జెక్టు. తర్వాత అలంకారాలు అనేటువంటిది వేరే శాస్త్రం. మళ్ళీ ఆ అలంకారాలకి ఈ అలంకార శాస్త్రానికి అలంకారాలు ఈ అలంకార శాస్త్రంలో ఒక చిన్న 2% మాత్రమే ఉంటుంది. ఇంకా అనేకమైనటువంటి విషయాలు అనేక అలంకార శాస్త్రంలో ఉంటాయి. దీంట్లో కావ్య శరీరము, కావ్యాత్మ, అలంకారాలు, రస సిద్ధాంతము, ధ్వని సిద్ధాంతము, రీతి సిద్ధాంతము, వక్రోక్తి సిద్ధాంతము, నాయకుల యొక్క భేదాలు, ఇట్లా అనేక రకాలుగా అలంకార శాస్త్రము మనకు బోధిస్తూ ఉంటుంది. మనం ఇదే సిలబస్ ముందు వీటన్నింటి గురించి కూడా తెలుసుకుంటాం. అట్లానే భాషా శాస్త్రము, వ్యాకరణ శాస్త్రం, మళ్ళీ ఇవి రెండు కూడా వేరు. ఇదేమో గ్రామర్, అదేమో లింగ్విస్టిక్స్. భాష ఉత్పత్తి, పదాల ఉత్పత్తి, భాషా కుటుంబాలు, వాటిల్లో ఉండేటువంటి పదాలు, ఇవన్నీ వేరువేరుగా చేసుకునేటువంటి ఏమో భాషా శాస్త్రంలో వస్తుంది. ఆ భాషలో పదాలు ఏ విధంగా తయారైనాయి, ఎట్లా మార్పు చెందాయి అని చెప్పేటువంటిది వ్యాకరణ శాస్త్రం. అంటే వర్ణాలు, ప్రత్యయాలు, ఉపసర్గలు, తర్వాత కారకాలు, క్రియలు, వచనాలు, పదాలు, పదబంధాలు, వాక్య నిర్మాణం, ఇట్లాంటి సందులు, సమాసాలు, ఇవన్నీ చెప్పేటువంటిది వ్యాకరణ శాస్త్రం. తర్వాత ఛందస్సు అంటే పద్యాల గురించి, పాటల గురించి చెప్పేటువంటి శాస్త్రం. ఈ పాటలు, పద్యాల గురించి చెప్పాలంటే మనకి మాత్రల గురించి తెలియాలి. తర్వాత వీటిని గురువులుగా విభజించుకోవాలి. తర్వాత అవి గణాలుగా మారుతాయి. వాటికి ఎత్తులు, ప్రాసలు ఉంటాయి, వృత్తాలు ఉంటాయి, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు, గేయాలు, ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాలు ఛందస్ శాస్త్రంలో ఉంటాయి. అంటే ఇక్కడ అలంకార శాస్త్రము, భాషా శాస్త్రము, వ్యాకరణ శాస్త్రము, ఛందస్ శాస్త్రం, ఇట్లా అనేక శాస్త్రాల యొక్క పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఒక పుస్తకాన్ని అధ్యయనం చేస్తే దాన్ని లాక్షణిక అధ్యయన పద్ధతి అంటారు. పుస్తకాన్ని చదివి ఇది ఫలానా, దీంట్లో ఫలానా ఛందస్సు ఉంది, దీంట్లో ఫలానా వ్యాకరణం ఉంది, ఇది సంయుక్త వాక్యము, ఇది సంశ్లిష్ట వాక్యము, ఇది కర్తరి వాక్యము, ఇది కర్మణి వాక్యము, ఇది దీంట్లో నామ్నీకరణ ఉంది, దీంట్లో ఈ వ్యాకరణ దోషం ఉంది, ఇట్లా చెప్పుకుంటూ పోయినంత మాత్రాన అది లాక్షణిక అధ్యయన పద్ధతి అనిపించుకోదు. ఇవి ఉన్నాయి, ఈ అలంకారం ఉంది, ఈ రీతి ఉంది, ఈ వక్రోక్తి ఉంది, దీంట్లో నాయకుడు ఫలానా, దీంట్లో నాయిక ఫలానా, ఇట్లా చెప్పుకుంటూ పోయినంత మాత్రాన అది లాక్షణిక అధ్యయన పద్ధతి అనిపించుకుంది. మరి ఏమనిపించుకోవాలి సార్? ఏమనిపించుకోవాలంటే ఆ పద్యము ఆ ఛందస్సులోనే రాయడం వల్ల ఆ రచనకు వచ్చినటువంటి అదనపు ప్రయోజనం ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్పగలిగితే, ఆ వాక్యాన్ని కర్తరీ వాక్యంలానే రాస్తే వచ్చేటువంటి ఉపయోగం ఏంటి, తర్వాత ప్రథమ పురుషలో రాయడంలో వల్ల వచ్చినటువంటి లాభం ఏంటి, ఉత్తమ పురుషలో రాయడం వల్ల వచ్చినటువంటి లాభమే, ఇవన్నీ కూడా ఆ రచనకి ఏ విధంగా ఇంపును సొంపును చదివే తత్వాన్ని పెంచింది అనేటువంటి విషయం కోసం ఈ లక్షణాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయి అని చెప్పే పద్ధతిని లాక్షణిక అధ్యయన పద్ధతి ద్వారా జరిగేటువంటి ఉపయోగము అని చెప్పవచ్చు. ఈ శాస్త్రం కూడా రోజు రోజు మారుతూ ఉంటుంది. ఆ మారిన దానికి అనుకూలంగా మనం కూడా మారాల్సి వస్తుంది. దాదాపు 17వ శతాబ్ది మన ఏంది
అలంకార శాస్త్రాన్ని చూస్తే జగన్నాథ పండితరాయలు చివరి భారతీయ అలంకారికుడు అని చెప్పేసి సాంప్రదాయకంగా ఉన్నటువంటి అలంకార శాస్త్రజ్ఞుడు అంటే జగన్నాథ పండితరాయలు రసగంగాధరం రాసినటువంటి ఆయన అనేది మనకు తెలుసు. ఆ తర్వాత కూడా ఈ సాహిత్యం అనేక రచనలు వచ్చింది, అనేక రకాల మార్పులకు లోనైంది. వాటిని కూడా మనం అధ్యయనం చేయాలి. కాబట్టి ఒక కొత్త సాహిత్య అధ్యయనానికి పాత అధ్యయన పద్ధతి, లక్షణ అధ్యయన పద్ధతి, ఇది కొత్త సాహిత్యానికి సరిపోదు అని చెప్పేసి అన్నారు. అంటే ఆ లక్షణం ఉందా లేదా అనేది కనుక్కోవడం ఒక ఎత్తు అయితే, ఆ లక్షణం ద్వారా అదనపు ప్రయోజనం ఏంది అని కనిపెట్టడం దీనివల్ల ప్రాథమిక ప్రయోజనం అనే విషయం మనం గమనించాలి. తర్వాత వచ్చినటువంటిది ప్రక్రియాపరమైనటువంటి అధ్యయన పద్ధతి. పరము అంటే ఏమిటి? అనేక రకాలైన ప్రక్రియలు ఉన్నాయి. మీరు మొదటి సెమిస్టర్లో ప్రాచీన పద్య సాహిత్యాన్ని గురించి, ప్రాచీన పద్య సాహిత్యం గురించి నేర్చుకున్నారు. ఆ పద్య సాహిత్యంలో కూడా అనేక ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, ప్రబంధాలు ఉన్నాయి. ఇట్లా అనేక రకాలైనటువంటి పద్ధతులు మీరు నేర్చుకొని ఉన్నారు. దాంట్లో జానపదం ఉన్నది, తర్వాత పురాణ ఇతిహాసాలు ఉన్నాయి, దేశీ సాహిత్యం ఉన్నది, పద సాహిత్యం ఉన్నది, కావ్యాలు ప్రబంధాలకు సంబంధించినవి ఉన్నాయి. అంటే ప్రాచీన సాహిత్యంలో ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి. తర్వాత ఆధునిక దాంట్లో కూడా, ఆధునిక కవిత్వంలో అభ్యుదయ కవిత్వము, సమకాలీన కవిత్వము, తర్వాత స్త్రీవాదము, దిగంబర కవిత్వము, దళితవాదము అనేటువంటి వచన సాహిత్యంలో, కవిత్వంలో మనకు ఇవి కనిపిస్తూ ఉంటాయి. మరి ప్రాచీన వచన సాహిత్యంలో కూడా చూస్తే అటు జానపద వచనము, ఇటు శాసన వచనము, కావ్య వచనము, స్తుతి వచనాలు, చారిత్రక వచనాలు, గ్రాంధిక వచనాలు, ఇట్లా ప్రక్రియలు అనేక రకాలైనటువంటి ప్రక్రియలు మారుతున్నటువంటి కాలాన్ని బట్టి, సాగుతున్నటువంటి చరిత్రను బట్టి ఇవి కూడా ప్రక్రియలు మారుతూ ఉన్నాయి. ఈ ఒక సామాజిక చారిత్రక సందర్భాలను బట్టి మారుతున్నటువంటి ప్రక్రియల్లో ఆ రచన ఆ ప్రక్రియలో రావడం వల్ల సమాజానికి కలిగినటువంటి అదనపు ప్రయోజనం ఏంటి అని చెప్పేటువంటిది ప్రక్రియాపర అధ్యయన పద్ధతి. మనకు తెలుసు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వాంగ్మయాన్ని నిర్వచిస్తూ కేవలం మౌఖిక రూపంలో ఉన్నటువంటి దాన్ని వాంగ్మయంలో పెట్టుకున్నాం. మౌఖిక రూపమైనటువంటిది, లిఖితబద్ధం కానటువంటి దాన్ని వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మౌఖికంగానే ప్రచారంలోకి వచ్చినాయి. కాబట్టి అవి సాహిత్య పరిధిలోకి వస్తాయా రావా అనేటువంటి చర్చ వేరు. కానీ అవి కూడా సాహిత్యంలో ఒక ప్రక్రియగా మనము చూస్తున్నాం. అంటే వాంగ్మయంలో సాహిత్యం ఉంటుంది, కానీ సాహిత్యంలో వాంగ్మయం ఉండాల్సిన అవసరము లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు మౌఖిక రూపంలో ప్రచారంలోకి వస్తే, తర్వాత ఆది కావ్యమైనటువంటి రామాయణం నుంచి ఇతిహాసము వచ్చింది. ఆ తర్వాత భారతము, ఇవి రెండు, రామాయణ భారతాలు రెండు కూడా ఇతిహాసాలు అని చెప్పేసి అంటారు. తర్వాత పురాణాలు, అష్టాదశ పురాణాలు అని చెప్పేసి అంటారు. తర్వాత ప్రబంధాలు వచ్చింది, తర్వాత పదకవిత వచ్చింది, శతకము, కథాకావ్యము, దేశీ ప్రక్రియలైనటువంటి నవల, నాటకము, క్షేత్ర మహత్యాలు, వచన వాంగ్మయము, తర్వాత వ్యాసము, కథ, కథానిక, ఆత్మకథ, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర, ఇట్లాంటి అన్నీ కూడా అనేక ప్రక్రియలు మనకు వచ్చినాయి. పద్యము, కావ్యము, నాటకము, ఆఖ్యాయిక, ఉదాహరణ, రగడ, దండకం, ఇవన్నీ ప్రాచీన ప్రక్రియలు అయితే ఖండకావ్యాలు, గల్పికలు, కథలు, నవలలు, వ్యాసాలు, నానీలు, హైక్యూలు, గజల్లు, రుబాయిలు, ఇట్లా అనేకము మనకు కొత్త ప్రక్రియలు వచ్చినాయి. ఒక్కొక్క ప్రక్రియ ద్వారా ఒక్కొక్క ప్రయోజనం చేకూరుతుంది. ఆ కాలాల్లో ఆ ప్రక్రియ ద్వారా వచ్చినటువంటి, ఇప్పుడు ప్రాచీన కాలంలో ఉన్నటువంటి భారత రామాయణాలు, భాగవతం చూసి ఇంటింటి దొడ్డు పుస్తకాలు ఉన్నాయి. అవి వాళ్ళు చదువుకున్నారు, ఇప్పుడు చదివే ఓపిక లేదు. తర్వాత ఏమైంది, అవి చిన్న పుస్తకాలుగా మారిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఖండకావ్యాలుగా మారిపోయాయి. అంటే 2-3 పేజీలలో ఒక ఖండకావ్యం అయిపోతుంది. ఇప్పుడు తర్వాత ఏమైంది, వచన అంటే ఒకటే పేజీలో ఉండేటువంటి మినీ కవితగా మారిపోయింది. ఇప్పుడు 2-3 లైన్లలోనే హైకులు, నానీలు, ఇట్లాంటి 2-3 లైన్లు, ఇంకా ఇంకా కిందికి వచ్చి 4-5 పదాలతోనే ఒక కవిత అయిపోతూ ఉంది. కాబట్టి సమాజాన్ని బట్టి, సమాజంలో అధ్యయనశీలుల యొక్క దాన్ని ఏమంటారు, ఇంట్రెస్ట్ని బట్టి ప్రక్రియల్లో మార్పులు వచ్చినాయి. ఈ ప్రక్రియాపరమైనటువంటి అధ్యయనంలో ఆ చెప్పేటువంటి విషయము ఆ కాలానికి ఏ విధంగా సూటబుల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని
చెప్పేదాన్ని మనం ప్రక్రియాపర అధ్యయన పద్ధతి అని చెప్పేసి అంటాం. ఆ ఇతివృత్తం మీద ఎంత పరిపుష్టంగా నిర్మితమవుతుందో తరిచి చూడడం ముఖ్యం. అంతే కదా. అంతేకాదు ఆయా ప్రక్రియల మధ్య ఉండే సంబంధ భేదాలను కూడా పరిగణలోనికి తీసుకోవడము ప్రక్రియాపరమైనటువంటి పద్ధతిలో ఒక భాగం. తర్వాత వచ్చినటువంటి పద్ధతి కాలానుసరణ పద్ధతి. కాలానుసరణ పద్ధతి అంటే ఏంది? ఒక రచయిత అనేక రచనలు చేసినప్పుడు ఏ రచన ముందు చేశాడు, ఏ రచన తర్వాత చేశాడు అనేది కనిపెట్టి అతని యొక్క రచనలన్నింటినీ కూడా ఆ కాలానుక్రమంలో కనుక విభజిస్తూ చదువుకున్నట్లయితే ఆ రచయితలో వచ్చినటువంటి మార్పుని మనం గమనించగలుగుతాము. అంటే అర్థం ఏమిటి? అతను యుక్త వయస్సులో ఉన్నప్పుడు, యువకుడుగా ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనలతో ఉన్నాడు, అతడు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు సమాజాన్ని అర్థం చేసుకున్న తర్వాత, కొంత అనుభవాన్ని గడించిన తర్వాత అతను ఎటువంటి రచనలు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ కాలానుసరణ పద్ధతి ద్వారా తెలుస్తుంది. అట్లాగే ఒక రచయిత అన్ని రచనలు చేసినప్పుడు కాలానుసరణ పద్ధతి ఉపయోగపడితే, ఒకే ప్రక్రియలో వచ్చిన అనేక రచనలను అధ్యయనం చేసినప్పుడు కూడా, ఇప్పుడు నవల ఉంది, నవల ప్రారంభమైనటువంటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి నవలల్లో ఒక 10 సంవత్సరాల నవలల్ని మనం వరుసగా తీసుకొని చదివితే ఆ నవలల్లో ఉన్నటువంటి అంశంలో వచ్చినటువంటి మార్పు ఏంది, ఆ అంశాలు ఆ సమాజానికి ఏ విధంగా ప్రతిబింబంగా ఉన్నాయి, రచనలో వచ్చినటువంటి మార్పు ఏంది, ఎట్లాంటి నవలల్ని సమాజం అంగీకరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి రచయిత అభిరుచిలో, అభివ్యక్తిలో, తీసుకున్నటువంటి వస్తువులో, రాసినటువంటి శిల్పంలో ఎటువంటి మార్పు వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈ కాలానుసరణ అధ్యయన పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. రచన, రచయిత, సమాజం, ఈ మూడింటి మధ్య గల సంబంధం మనకు ఈ కాలానుసరణ పద్ధతి ద్వారా తెలుస్తుంది. ప్రక్రియాపరమైనటువంటి మార్పులు కూడా తెలుసుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రాచీన కాలంలో అన్ని దాన్ని ఏమంటారు, సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం చేసుకున్నటువంటి వాటిని అనువాదం చేసుకున్నాము. భారత రామాయణాలు, భాగవతాలు, ఇట్లా తర్వాత వాటిని మన సొంతగా కొంచెం కల్పించుకొని ప్రబంధాలుగా రాసుకున్నాము. ఆ ప్రబంధాల తర్వాత వచ్చినటువంటి సాహిత్యము వేరువేరుగా ఉంది. ఇట్లా కాలానుగుణంగా ఏ ఏ ప్రక్రియలు వచ్చినాయి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ ప్రక్రియలతో పాటు కవుల యొక్క శిల్పం, కవుల యొక్క రచనలో వచ్చినటువంటి మార్పు, ఆ కవులు తీసుకున్నటువంటి వస్తువులు, ఇవన్నిట్లో వచ్చినటువంటి మార్పులు కూడా మనకి కాలానుసరణ పద్ధతి ద్వారా తెలుస్తుంది. తర్వాత వచ్చేది చారిత్రక పద్ధతి. ఇది కూడా ఒక రకమైనటువంటి కాలానుసరణ పద్ధతి. దీంట్లో ఒక నిర్దిష్ట దేశ, కాల, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, మత, నైతిక, తాత్విక విలువలను అనుసరించి దీన్ని అధ్యయనం చేస్తారు. అంటే చరిత్రను అధ్యయనం చేస్తూ చరిత్రలో భాగంగా మనం దీన్ని చూస్తాము. అంటే కాలానుసరణ పద్ధతిలోనే ఇది కూడా ఉంటుంది. తర్వాత సాహిత్యాన్ని అది పుట్టిన సామాజిక, చారిత్రక సందర్భం నుంచి అధ్యయనం చేయడం. ఉదాహరణకి 1969లో తెలంగాణకు సంబంధించినటువంటి సాహిత్యం బాగా వచ్చింది. ఆ తర్వాత కొంచెం తగ్గిపోయింది. అంతకుముందు తక్కువగా ఉంది. కారణం ఏమిటి? అప్పుడు తెలంగాణ ఉద్యమము వచ్చింది. తర్వాత మళ్ళీ 2010 తర్వాత, 2001 తర్వాత తెలంగాణ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు దీని గురించిన మళ్ళీ చర్చ, సాహిత్యము, పాటలు, కథలు, నవలలు, తెలంగాణ చారిత్రక వీరులను మళ్ళీ స్మరించుకోవడం వచ్చింది. అంటే ఒక సాహిత్యం వస్తున్నప్పుడు ఆ సాహిత్యానికి సంబంధించిన నేపథ్యం ఏంటి. అలాగే దళిత సాహిత్యం ఉంది. దళిత సాహిత్యం వచ్చినటువంటి పరిస్థితులు ఎట్లా వచ్చినాయి, దిగంబర సాహిత్యం వచ్చింది, ఎందుకు వచ్చినాయి, ఇట్లా ఒక సాహిత్యం రావడం వెనుక చారిత్రక ఆధారాలు మనకి ఏం కనిపిస్తున్నాయి, చారిత్రక కారణాలు మనకి ఏం కనిపిస్తున్నాయి అనేటువంటిది దీని ద్వారా తెలుస్తుంది. ఆ సమాజానికి, అప్పుడు వచ్చినటువంటి సాహిత్యానికి ఎప్పుడైనా విడదీయలేని సంబంధం ఉంటుంది. ఆ విడదీయలేని సంబంధం ఏమిటి అని చెప్పేది మనం అధ్యయనం చేసేటువంటిది చారిత్రక అధ్యయన పద్ధతి. ఇక్కడ రచనకు, రచయితకు, రచయిత జీవించిన సమాజానికి ఉండే అన్యోన్యమైన సంబంధాల అవగాహన ఈ పద్ధతిలో మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ చారిత్రక అధ్యయన పద్ధతి 4 రకాలుగా సాగుతుంది. ఒకటేమో ఒక నిర్దిష్ట సాహిత్య రచన, అది రచించబడిన కాలపు చారిత్రక స్థితిగతులు అందులో ఏ స్థాయిలో ప్రతిపాదించాయో
తెలుసుకునే దిశగా చేస్తుంది. అంటే ఆ కాలంలో జరిగినటువంటి చారిత్రక స్థితిగతులు ఆ రచనలో ఎటువంటి దాన్ని ఏమంటారు, ఏ విధంగా ప్రతిఫలించినాయో చెప్పేటువంటిది ఒక పద్ధతి అయితే, రచనలోని ఇతివృత్తం ఏ చారిత్రక సమాజ చిత్రణము గుర్తిస్తూ ఆ నిర్దిష్ట చారిత్రక కాలానికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, మత, తాత్విక రంగాల్లోని ఘర్షణలను, మార్పులను మానవ జీవిత సంబంధాల్లో భాగంగా ఎలా నిరూపించబడ్డాయో చెప్పేటువంటిది రెండోది. రచయిత వ్యక్తిగత జీవితం, సామాజిక రాజకీయ భావాలు, విశ్వాసాలు, సామాజిక పరిణామాల చరిత్ర ఎట్లా ఉంది, ఎట్లా ఆ రచనలో మనకు కనిపిస్తుంది అని చెప్పేది మూడోది. ఒక రచనకు పూర్వ రచనలతో ఉన్నటువంటి సంబంధాన్ని, ఆ తర్వాతి రచనలకు ఇది ఇచ్చినటువంటి ప్రేరణను తెలుసుకునేది నాలుగోదిగా మనం తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చేటువంటిది ఈ చారిత్రక అధ్యయన పద్ధతిలోనే ఒక భాగంగా ఉన్నటువంటి ఆత్మ చారిత్రాత్మక అధ్యయన పద్ధతి. దీన్ని కవి జీవిత కావ్య విమర్శ అని కూడా అంటారు. అంటే రచయిత జీవితము, వ్యక్తిత్వము, మనస్తత్వము, అతని అలవాట్లు, అభిరుచులు ఇవన్నిటిని తెలుసుకొని వాటిని ప్రాతిపదికగా తీసుకొని ఆ రచనను అధ్యయనం చేయడం అనేటువంటిది ఒక పద్ధతి. ఇక్కడ వీటి కోసం స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు, డైరీలు, లేఖలు చాలా ఉపయోగపడతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. రచయిత వ్యక్తిగత అనుభవాలు యథాతథంగా సాహిత్యంలో అంశాలుగా మారవు. ఏ రచయిత అయితే ప్రపంచం బాధను తన బాధగా చేసుకొని ప్రపంచాన్ని మార్చడం కోసం పరితపిస్తాడో, ప్రపంచంలో తను చూస్తున్నటువంటి మార్పులను గమనించి సమాజం మొత్తాన్ని ప్రతిబింబించేందుగా రచనలు చేస్తాడో వాళ్ళ జీవితాలు మాత్రమే దీంట్లో తీసుకోవడం. ప్రపంచ బాధను తమ బాధగా మార్చుకొని సాహిత్య సృజన చేసినటువంటి వారి యొక్క సాహిత్యాన్ని ఈ పద్ధతిలో అధ్యయనం చేయడం వల్ల సామాజిక ప్రయోజనం, సాహిత్య ఆనందము కలుగుతుంది. ఇది ఆత్మ చారిత్రాత్మక అధ్యయన పద్ధతి అని చెప్పేసి అనుకోవచ్చు. తర్వాత సామాజిక సాంస్కృతిక అధ్యయన పద్ధతి. ఇది కూడా దాదాపు ఇవన్నీ కోరిలేటెడ్గా ఉన్నటువంటి విషయాలు. సమాజం, సాహిత్యం రెండు విడదీయరాని సంబంధం కలిగినవి అని చెప్పుకున్నాం. ఆ సామాజిక విషయాలు, మానవ సంబంధాలు, కుటుంబ వ్యవస్థ, కులము, మతము, రాజకీయము ఇవన్నీ కూడా సామాజిక సంబంధమైనవి. సాంస్కృతిక సంబంధమైనటువంటి ఏంది, మనిషి ఆచరించే ప్రతిదీ కూడా సంస్కృతిలో భాగంగానే ఉంటుంది. అంటే ఉత్పత్తులు, వృత్తులు, సంపదలు, సంబంధాలు, భాష, సాహిత్యము, వాళ్ళు ఆరాధించే పద్ధతులు, ఆహారపు అలవాట్లు, ఆచారాలు, నమ్మకాలు, భయాలు, ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగంగా ఉంటాయి. అంటే ఒక జాతి చరిత్రలో మానవ జీవిత వికాసం తెలియాలి అంటే ఆ కాలంలో వచ్చినటువంటి సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి అని చెప్పేటువంటిది ఇది. ప్రాచీన సాహిత్యము, చారిత్రక నవలలు ఈ అధ్యయనానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి అంటున్నారు. మనం ఈ సురవరం ప్రతాపరెడ్డి గారు రాసినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పుస్తకం కూడా ఈ కోణంలో అధ్యయనం చేసి రాసిన పుస్తకంగానే భావించాలి. తర్వాత తులనాత్మక అధ్యయన పద్ధతి. తులనాత్మక అధ్యయన పద్ధతి అంటే ఏమిటి? తులనాత్మకము అంటే పోల్చడం, ఒక దానిని మరో దానితో పోలిస్తే తులనాత్మకంగా పరిశీలించడము అని అంటారు. అంటే భిన్న కాలాలు లేదా భిన్న ప్రాంతాలు లేదా భిన్న భాషలు, వీటిల్లో ఏమైనా పోలికలు ఉన్నాయా లేదా భేదాలు ఉన్నాయా అని పరిశీలన చేసేటువంటిది మనకు ఈ తులనాత్మక అధ్యయనము అని చెప్పేసి చెప్పవచ్చు. ఒక కథను ఇద్దరు రాసిండ్రు అనుకోండి. ఉదాహరణకు హరివంశం అనేటువంటి కావ్యాన్ని ఎర్రాప్రగడ రాసిండు, నాచన శోభన రాసిండు. ఇద్దరి రచన, ఇద్దరు కూడా సమకాలికులు కాదు. అయినప్పటికీ ఇద్దరు ఒకే అంశాన్ని తీసుకొని రాసినప్పుడు ఈయన రచనలో ఉన్నటువంటి భేదాలు ఏమున్నాయి లేదా సామ్యాలు ఏమున్నాయి, ఇతను ఇట్లా రాయడానికి కలిగిన కారణాలు ఏంటి అని చెప్పేటువంటిది ఈ తులనాత్మక అధ్యయనం. అట్లానే ఒకే సామాజిక సమస్యపై వచ్చినటువంటి సాహిత్యంలో చూపినటువంటి మార్గాలు ఏంటి, పరిష్కారాలు ఏంటి అనేటువంటిది కూడా ఈ తులనాత్మక అధ్యయనంలో మనం చూడొచ్చు. ఉదాహరణకు దళితవాదం ఉన్నది. దళితవాదము తెలుగులో ఎట్లా సాహిత్యీకరించబడింది, తర్వాత కన్నడలో ఏ విధంగా సాహిత్యీకరించబడింది అనేటువంటిది
కన్నడలో వచ్చినటువంటి నవలల్ని, తెలుగులో వచ్చినటువంటి నవలల్ని పరిశీలించి ఈ సమస్యలు ఏ విధంగా ఉన్నాయని తులనాత్మక పరిశీలన చేయడం ఒక పద్ధతి. ఈ తులనాత్మక పద్ధతి అనేటువంటిది కూడా కొన్ని యూనివర్సిటీలలో సపరేట్ వింగ్ కూడా ఉన్నది. అదే ఉద్యమ కాలంలో వచ్చినటువంటి సాహిత్యానికి, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి సాహిత్యానికి ఏమున్నది అంటే ఏంది? ఇప్పుడు తెలంగాణ రాకముందు తెలంగాణ సాహిత్యం ఒక రకంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధి పరచుకోవడం కోసం సాహిత్యం ఇంకో రకంగా రాయాల్సిన అవసరము ఉన్నది. కాబట్టి దానికంటే ముందు ఉన్న సాహిత్యంతోనే ఆ తర్వాత ఒక సంఘటన కంటే ముందున్నటువంటి సాహిత్యం కంటే ఆ తర్వాత వచ్చినటువంటి సాహిత్యానికి ఏ విధంగా మార్పులు కనిపిస్తున్నాయి అనేటువంటి దాన్ని అధ్యయనం చేయడం కోసం ఉపయోగపడేటువంటిది ఈ తులనాత్మక అధ్యయన పద్ధతి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత వచ్చినటువంటిది మనోవైజ్ఞానిక అధ్యయన పద్ధతి. ఈ మనోవైజ్ఞానిక అధ్యయన పద్ధతి అంటే ఏమిటి అంటే ఇక్కడ ప్రతిదీ మన మనస్సుకి సంబంధించినటువంటిది ఉంటుంది. మనం చేసే చేష్టలు, మనం చదువుకునేటువంటి చదువు, ఇతరులతో ప్రవర్తించడము అన్ని కూడా మానసిక వికాసానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ మానవులలో కూడా మనోవైజ్ఞానిక శాస్త్రం అంటే సాహిత్యాన్ని అధ్యయనం చేసేటప్పుడు మనోవిజ్ఞాన శాస్త్రం అందించినటువంటి కొన్ని సూత్రాలను బేస్ చేసుకొని, మనం ఇందాక చెప్పుకున్నట్టు లాక్షణిక పద్ధతిలో అలంకార శాస్త్రము, ఛందశాస్త్రము వాటికి సంబంధించిన సూత్రాలు ఏ విధంగా అయితే బేస్ చేసుకొని మనం అధ్యయనం చేసినామో, అట్లా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలను బేరీజు వేసుకొని వాటికి సంబంధించినటువంటి విషయాలను మనం ఒక కొలమానంగా తీసుకొని రచనను కానీ, రచయితను కానీ, రచనలో ఉన్నటువంటి పాత్రల మనస్తత్వం కానీ, ఆ రచన చదివిన తర్వాత పాఠకుల మనస్సుల్లో వచ్చినటువంటి మార్పులను కానీ వ్యక్తం చేసేది, దాని గురించి చర్చించేటువంటిది ఈ మనోవైజ్ఞానిక శాస్త్రం అని చెప్పేసి అనొచ్చు. 19వ శతాబ్దంలో ఫ్రాయిడ్ అనేట ఆయన కొన్ని ప్రతిపాదనలు చేశాడు. దాంట్లో వ్యక్తుల ప్రవర్తనలకు, అపసామాన్య ప్రవర్తనలకు కారణాలను ఈయన కనిపెట్టాడు. తర్వాత వ్యక్తుల మూర్తిమత్వ వికాసంలో అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ లో లైంగిక ప్రేరణల ప్రభావం ఉంటుంది అని కూడా ఈయన చెప్పాడు. దానికి ఇడిపస్ కాంప్లెక్స్ అని, ఎలక్ట్రా కాంప్లెక్స్ అని పెట్టాడు. అంటే ఇది తప్పు అనేటువంటి విషయం చాలా మంది చెప్పారు, అయినా కూడా దీన్ని చాలా మంది ప్రచారం చేశారు. ఇడిపస్ కాంప్లెక్స్ అంటే ఒక తల్లి పట్ల చిన్న పిల్లగాడికి, అప్పుడే పుట్టినటువంటి చిన్న మగబిడ్డకి ఉన్నటువంటి లైంగిక వాంఛని ఇడిపస్ కాంప్లెక్స్ అని, తండ్రి పట్ల అప్పుడే పుట్టినటువంటి అమ్మాయికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అని, ఈ కాంప్లెక్స్ ద్వారానే అతను అభివృద్ధి చెందుతాడు, అతని మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది అని ఈ ఫ్రాయిడ్ ఒక సూత్రాన్ని పెడితే దీన్ని చాలా మంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ బేసికల్ గా మనిషి అపసామాన్య స్థితిలో, అపసామాన్య లక్షణాలు కొన్ని ఉన్నాయి, అపసామాన్య ప్రవర్తనలు కొన్ని ఉన్నాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఈయన ఫ్రాయిడ్. ఈయన ఇంకేం చెప్తాడంటే మనిషి మనస్సులో ఒక 3 పొరలు ఉంటాయి అని చెప్పాడు. ఏంటి అవి? ఇద్, ఈగో, సూపర్ ఈగో అని. ఇద్ అంటే ఏంది? ఇది సుఖాన్ని పొందుతూ ఉంటుంది, సుఖాన్ని పొందాలి. మంచి పచ్చగా కనిపించిన దగ్గర తినడం, వెచ్చగా కనిపించిన దగ్గర పండడం అని చెప్పేసి అంటారు కదా. పశు లక్షణం అంటే అక్కడ జరుగుతున్నది ఏంది, ఏం లెక్క మనకేం సంబంధం లేదు, మంచిగా ఉన్న దగ్గర ఉండాలి, సుఖాన్ని పొందాలి. కాబట్టి భోగమైనటువంటి జీవితాలను అనుభవించాలి. కాబట్టి సుఖాన్ని అలవాటు చేసుకోవాలనే ఆలోచనలు ప్రతి మనిషిలో ఉంటాయి. అవి కొందరు బయటకు రానిస్తారు, కొందరు రానియరు. అట్లా ప్రతి దాన్ని బయటకు రానియాలనే ఒక అపసామాన్య స్థితి, కోరుకునేవన్నీ జరగవు. ఇది అర్థం చేసుకొని ఎంత మాత్రంలో మనం సుఖాలను అనుభవించాలో తెలుసుకొని ఉండడమే మనిషి యొక్క లక్షణము. కాబట్టి ఇద్ అనేటువంటిది మనిషి మనస్సులో అనేక కోరికలు ఉంటాయి. ఈ కోరికల్లాగా ఉంటే మనుషుల యొక్క ప్రవర్తన పశువుల ప్రవర్తన లాగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఈగో కొంచెం దాన్ని అణిచివేస్తుంది. లేదు ఇప్పుడు మనం మనుషులము, ఇట్లా ఉండకూడదు, కాబట్టి నువ్వు అందరూ చూస్తున్నారు అని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. అంటే ఇక్కడ ఈ రిస్ట్రిక్షన్స్ కి కారణం ఏంటి? మళ్ళా 10 మందిలో ఈ పని చేయకూడదు,
అంటే ఒంటరిగా ఉంటే చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ రోజు చేయొద్దు, రేపు చేయొచ్చు, 4 గోడల మధ్య చేయొచ్చు అని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి మనిషి యొక్క విశృంఖలమైనటువంటి కోరికలను అదుపు చేసే ప్రయత్నం చేస్తుంది ఈగో. అంటే కొన్ని పరిమితమైనటువంటి పరిసరాల్లో, పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఈ మనుషులు తమ యొక్క కోరికలను, తమ యొక్క వాంఛలను తీర్చుకోవచ్చు అని చెప్తుంది. అంటే విస్తృతం నుంచి కొంచెం పరిధి తగ్గించి చెప్పేటువంటిది ఈగో. కొన్ని కోరికలు ఈగోలో అణచబడతాయి. ఇంకా దానికంటే పవర్ఫుల్ సూపర్ ఈగో. ఈ సూపర్ ఈగో ఏం చేస్తుందంటే, మనం మనుషులము, ఎవరు చూసినా ఎవరు చూడకున్నా మనం తప్పు చేయకూడదు, మనుషులు అంటేనే కొన్ని విలువలను కాపాడుకోవాలి అని ఈ చెప్తున్నారు. అంటే మనిషి లోపల ఉన్నటువంటి ఈగో, సూపర్ ఈగో, ఈ మూడింటి మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఈ మూడింటి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ కారణంగా మనిషి యొక్క ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది. ఈ ప్రవర్తనలని ఇద్దిలో కానీ ఈగోలో కానీ అణచలేనటువంటి వాళ్ళు, లేక అణిచే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఏదో ఒక రూపంలో దాన్ని బహిర్గతం చేయడం కోసము కళలను వాడుకుంటారు. నాటకాలు వేసేవాళ్ళు తమ మనసులో ఉన్నటువంటి కోరికలను పాత్రల రూపంలో ప్రదర్శించి సంతృప్తి పొందుతారు. రచయితలు తమ మనసులో ఉన్నటువంటి ఈ భావాలను పాత్రల ద్వారా, ఆ రచనల ద్వారా సమాజానికి వ్యక్తపరిచి సంతృప్తి పొందుతారు అనేటువంటి సూత్రీకరణ చేసినటువంటి వ్యక్తి ఈ ఫ్రాయిడ్ అన్నమాట. ఇట్లా మనిషి యొక్క మూర్తిమత్వంలో వచ్చేటువంటి మార్పులను ఆధారంగా చేసుకొని మనోవిజ్ఞాన శాస్త్రం అందించినటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి దాంట్లో సైకాలజీలో. ఈ సైకాలజీలో చెప్పినటువంటి సూత్రాల కారణంగా ఒక రచనను, లేదా ఒక రచయితను, లేదా రచన లోపల ఉన్నటువంటి పాత్రలను, వాళ్ళ యొక్క మానసిక స్థితిని అవగాహన చేసుకోవడం కోసం ఉపయోగపడేటువంటిది మనోవైజ్ఞానిక అధ్యయన పద్ధతి. దీంట్లో కళలను విశ్లేషించడము, తర్వాత ఏదేదో రాశారు, ఇవి అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సాహిత్యాన్ని ఏ విధంగా అధ్యయనం చేయాలంటే, ఒకటి రచయిత మనస్తత్వాన్ని అధ్యయనం చేయడం ఒక పద్ధతి. తర్వాత రచన నిర్మాణ క్రమాన్ని అధ్యయనం చేయడము, ఇతివృత్తాన్ని, పాత్రలను మనోవిజ్ఞాన శాస్త్రం ఆధారంగా అధ్యయనం చేయడము, పాఠకుల మనస్తత్వాన్ని అధ్యయనం చేయడం. ఇందాక నేను చెప్పిన రచయిత గురించి, రచన గురించి, రచనలో ఉన్న పాత్రల గురించి, ఆ రచనను చదివినటువంటి పాఠకుల గురించి, వాళ్ళ మనస్తత్వాన్ని గురించి అధ్యయనం చేసేది ఈ మనోవైజ్ఞానిక అధ్యయన పద్ధతి. ఇది ఈ మనోవైజ్ఞానిక పద్ధతిని పూర్తి అవగాహన లేకుండా యాంత్రికంగా దీన్ని సమాజానికి లేదా సాహిత్యానికి అన్వయిస్తే ప్రమాదము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సామాజిక ప్రమేయాలను, ప్రభావాలను పరిగణలోకి తీసుకొని రచయితను పూర్తిగా అర్థం చేసుకొని ఆ రచన లోపల ఉన్నటువంటి పాజిటివ్ వేవ్స్ ని, పాజిటివ్ థింకింగ్ ని మనం అర్థం చేసుకొని దీన్ని విశ్లేషిస్తే మంచిది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటుంది. కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రము అందించిన సూత్రాల ద్వారా అధ్యయనాన్ని కొలిచే పద్ధతిని మనోవైజ్ఞానిక పద్ధతి అని చెప్పేసి అంటారు. తర్వాత ఈ మనోవైజ్ఞానిక పద్ధతుల్లోనే ఒక భాగము ప్రాగ్రూప విమర్శ అని చెప్పేసి అంటారు. మనిషి ప్రపంచంలో ఏ మూలలో, ఏ కాలంలో జీవించినా అతని ఆలోచన విధానము సమానంగానే ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది అని చెప్పేటువంటిది ప్రాగ్రూప విమర్శ. ఎక్కడో అరబ్బు దేశాల్లో రాసినటువంటి ఖురాన్కి, ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో రాసినటువంటి బైబిల్కి, ఎక్కడో తూర్పు దేశాల్లో రాసినటువంటి భగవద్గీతకి, లేదా ఇతిహాసాలు, పురాణాలకి మధ్యలో కొన్ని కామన్ విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా ఆ కాలం వేరు, ఈ కాలం వేరు, అతను రాసింది ఇతను చదవలేదు, ఇతను రాసింది అతను చదవలేదు, కానీ సమానమైనటువంటి కథలు ఏ విధంగా వచ్చినాయి అనేటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచన నుంచి పుట్టినటువంటిది ప్రాగ్రూప విమర్శ. మనిషి యొక్క మానవ మేధస్సు వికాసము ఒకే పరిణామ క్రమంలో జరిగింది కాబట్టి ఒకే రకమైన ఆలోచనలు వచ్చినాయి, సమిష్టి మానసిక స్థితి నుంచి ఇది వచ్చింది అని చెప్పేసి అంటే భారతీయ తత్వవేత్తలు, భారతీయ శాస్త్రవేత్తలు
మనిషికి చావు ఉంది కానీ మనసుకు, ఆత్మకు చావు లేదు. కాబట్టి కొన్ని తరాలుగా ఆత్మ మళ్ళీ 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 పుట్టడం ద్వారా ఆ పోయిన జన్మల్లో, అంతకుముందు పోయిన జన్మల్లో ఉన్నటువంటి ఆలోచనలు కూడా ఈ జన్మలో వచ్చే అవకాశం ఉందని భారతీయ వేత్తలు అంటే మనిషి యొక్క సామూహిక అజ్ఞాత మనస్సు అనేటువంటి విషయంతో ఈ ఎవరు ఫ్రాయిడ్, మళ్ళా యూంగ్, ఆడ్లరు వీళ్ళంతా కూడా ప్రాగ్రూప విమర్శని దీని కిందికి తీసుకొచ్చారు. అంటే ఒక సాహిత్య అధ్యయన పద్ధతుల్లో ప్రాగ్రూప విమర్శ కూడా ఒకటి ప్రధానంగా. ఇది మనోవిజ్ఞాన శాస్త్రం లోపల ఉన్నటువంటి సూత్రాలను మరింత లోతుగా అధ్యయనం చేస్తే ప్రాగ్రూప విమర్శ వస్తుంది. ఈ ప్రాగ్రూప విమర్శ గురించి దీంట్లో పుస్తకంలో లేదు కదా సార్ అంటే లేదు, ఎందుకంటే నా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చెప్పిన. నేను అదే విషయంలో డాక్టరేట్ తీసుకున్నా కాబట్టి కొంచెం ఎక్స్ట్రా చెప్పిన, సిలబస్లో లేదు. అయితే ఇక్కడ మార్క్సిస్ట్ అధ్యయన పద్ధతి నెక్స్ట్. సాహిత్యాన్ని గతితార్కిక భౌతికవాద దృష్టితోని అధ్యయనం చేస్తే, అంటే కారల్ మార్క్స్ చెప్పినటువంటి భౌతికమైనటువంటి తాత్వికమైన సిద్ధాంతాలను అధ్యయనం చేస్తే చారిత్రకంగా ఎవరు పేదవాళ్ళు, ఎందుకు పేదవాళ్ళు, తర్వాత డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, సమసమాజ నిర్మాణము, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా బేరీజు వేసి మార్క్సు, లెనిను ఇట్లాంటి వాళ్ళందరూ చేసినటువంటి దాన్ని ఏమంటారు సూత్రీకరణల కారణంగా వచ్చేటువంటిది ఆ కోణంలో కమ్యూనిస్టు భావజాలంతోని, మార్క్సిస్టు భావజాలంతోని, సమసమాజము అనేటువంటి భావజాలంతోని అధ్యయనం చేసేటువంటి పద్ధతిని మార్క్సిస్ట్ అధ్యయన పద్ధతి అని చెప్పేసి అంటారు. తర్వాత మహిళా జనజీవన అధ్యయన పద్ధతి, అంటే సాహిత్యాన్ని మహిళల కోణం నుంచి తీసుకునేటువంటి పద్ధతిని మహిళా జనజీవన పద్ధతి అని చెప్పేసి అన్నారు. స్త్రీ జీవితం యొక్క నిర్వచనము, స్త్రీ యొక్క స్వభావ నిర్దేశనము, స్త్రీ ప్రవర్తనను పురుషులు శాసించడము, స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి అసమానతలు, వాటి పురుషుల వైఖరి, సమాజం యొక్క వైఖరి, సమాజం స్త్రీని వ్యాఖ్యానిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా మహిళా జనజీవన అధ్యయన పద్ధతిలో భాగంగా మనము చూడవచ్చు. మహిళలు తమ యొక్క ఎదుగుదలలో ప్రతి దశలో పొందుతున్నటువంటి బాధలని, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను విచారించి వాటిని పరిష్కారాలను కూడా అన్వేషించడము ఈ మహిళా జనజీవన అధ్యయన పద్ధతిలో ఒక భాగంగా తీసుకుంటూ ఉంటారు. తర్వాత స్త్రీల హక్కులు, వాళ్ళ యొక్క అభివృద్ధి, ఇవన్నీ కూడా ఉంది. పితృస్వామ్య వ్యవస్థలో ఏర్పడినటువంటి మాయావరణాన్ని కూడా వీళ్ళు ఈ మహిళ దానికి సంబంధించిన అధ్యయన పద్ధతి, అంటే మహిళల కోణంలో సాహిత్యాన్ని అధ్యయనం చేయడము. 1975 అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా గుర్తించబడ్డప్పటి నుంచి కూడా ఈ మహిళలని కేంద్రంగా చేసుకొని అధ్యయనం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కుటుంబ జీవనము, తర్వాత స్త్రీల యొక్క కుటుంబ జీవనము, వాళ్ళ యొక్క కుటుంబంతో పాటు వ్యక్తులుగా, సమాజ నిర్మాతలుగా, ఉద్యోగులుగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, సమాజం వాళ్ళని ఏ విధంగానైతే చూస్తుందో ఆ చూసే పద్ధతిలో ఉండాల్సిన మార్పు, ఇవన్నిటిని కూడా మహిళా జనజీవన అధ్యయన పద్ధతిలో మనము చూడవచ్చు. తర్వాత వచ్చేటువంటిది ఏ విధంగానైతే మహిళల కోణంలో సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నామో దాన్ని మహిళా అధ్యయన పద్ధతి అని అన్నారు. అట్లానే దళిత కోణంలో, అణగారిన వర్గాల, బహుజనుల వర్గాల యొక్క కోణంలో, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాల కోణంలో, వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాల కోణంలో మన సాహిత్యాన్ని అధ్యయనం చేయడమే దళిత బహుజన జీవన అధ్యయన పద్ధతి. ప్రపంచంలో ఏదో ఒక రూపంలో, సర్వమానవాళిలో ఏదో ఒక రూపంలో ఉంది. కొన్ని ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు కలర్, దాన్ని ఏమంటారు, వర్ణ వ్యవస్థ అంటారు. వర్ణ అంటే నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అని. నల్ల జాతీయులకు, తెల్ల జాతీయులకు పడదు. ఇస్లాం దేశాల్లో షియాలకు, సున్నీలకు పడదు. కొన్ని దేశాల్లో ఇప్పటికీ మహిళలకు ఓటు హక్కు లేదు, మహిళలు పురుషులు అనే భేదంతో. కొన్ని దేశాల్లో గిరిజనులు, పురజనులు అని. ఇట్లా ఇప్పుడు భారతదేశంలో కులాల మధ్య సంబంధించినటువంటి వివక్ష పాతకాలంలో ఎక్కువగా ఉండేది, ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నది. సో సమాజం మొత్తం కూడా వివక్షకు, ఏదో ఒక రూపంలో ఉన్నటువంటి వివక్షకు గురి అవుతున్నది. ఆ వివక్షకు వ్యతిరేకంగా మనం సాహిత్యాన్ని ఏ విధంగా
పరిశీలించాలి. సాహిత్యంలో వివక్షను పెంచే విధంగా ఏమన్నా మనకు కనిపిస్తున్నాయా, లేదా తగ్గించే విధంగా ఏమన్నా కనిపిస్తున్నాయా, ఈ వివక్షను తగ్గించడం కోసం ఎట్లాంటి సాహిత్యం రావాలి, వచ్చిన సాహిత్యంలో మనం వివక్షను తగ్గించే కోణంలో ఏ విధంగా చూడాలి అనేటువంటి విషయాన్ని తెలిపేటువంటిది దళిత బహుజన జీవన అధ్యయన పద్ధతి. అమానవీయ అసమ సమాజం నశించి సమసమాజం రావాలని, దేవుడు అందరినీ మనుషులుగానే పుట్టించాడు, అందరినీ సమానంగానే పుట్టించాడు. అయినా కులం పేరుతోని, మతం పేరుతోని, వర్ణం పేరుతోని, వర్గం పేరుతోని, రంగు పేరుతోని ఇట్లా కొన్ని వివక్షలు ఉన్నాయి. వాళ్ళ అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు. అట్లాంటి దాన్ని మనం ఏ విధంగా తగ్గించవచ్చు, సాహిత్యం ద్వారా దీన్ని ఏ విధంగా రూపుమాపవచ్చు, అసమ సమాజాన్ని తీసేసి సమసమాజ నిర్మాణంలో మనం ఏ విధంగా భాగస్వామ్యులం కావచ్చు అనేటువంటి చెప్పేటువంటిది దళిత బహుజన జీవన అధ్యయన పద్ధతి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయాలు, ఆలోచనలను ప్రామాణికంగా తీసుకొని ఒక రచనను మనం పరిశీలన చేస్తే దాన్ని దళిత బహుజన పద్ధతి అంటారు. 1985 తర్వాత దళిత ఆత్మగౌరవ చైతన్యం ప్రారంభమైంది అని చెప్పొచ్చు. 1985కు ముందు, 1985 తర్వాత దళిత జీవన చిత్రణలో వచ్చినటువంటి పరిణామాత్మక గుణాత్మక మార్పులు ఏమున్నాయి అనేటువంటిది కూడా తులనాత్మక అధ్యయనంలో మనం అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కోణంలో అధ్యయనం చేసేటువంటిది దళిత బహుజన సాహిత్య వస్తువులో అభివ్యక్తిలో వచ్చినటువంటి విస్తృతి, సమగ్రత ఈ అధ్యయనంలో మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని చూడాలి. తర్వాత సాహిత్యం అంటేనే సమాజానికి ప్రతిబింబము అని చెప్పేసి మనం అనుకున్నాం. భాషా మాధ్యమంగా వ్యక్తమయ్యేటువంటి సామాజిక వ్యవస్థ సాహిత్యం. భాషా మాధ్యమంగా సమాజం యొక్క స్థితే సాహిత్యంగా వ్యక్తం అవుతుంది. ఇటు సమాజము, భాషా సాహిత్యాలు పరిణామశీలమైనవి. సమాజం మారుతూ ఉంటుంది కాలాన్ని బట్టి, భాష మారుతూ ఉంటుంది, దాన్ని బట్టి సాహిత్యం కూడా మారుతూ ఉంటుంది. ఈ సమాజం, సాహిత్యం ఈ రెండు కూడా సమాజ సాహిత్యాలు ద్వంద్వ సమాసం లాంటి, అంటే రెండు పదాలకు సమప్రాధాన్యం ఉన్నటువంటి సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటాం. ఇక్కడ సమాజము, సాహిత్యం, సమాజ సాహిత్యాలు అనేటువంటిది ద్వంద్వ సమాసం లాంటి, అంటే రెండిటికి సమానమైన ప్రాధాన్యం ఉన్నది. సమాజము, సాహిత్యం రెండు సమానమైనవి. కానీ రెండిటిలో ఏది ముందు అంటే కనుక మళ్ళీ సమాజమే ముందు వస్తుంది. సమాజంలో జరిగిన విషయమే సాహిత్యంలో మనకు ప్రతిఫలిస్తుంది కాబట్టి సమాజం ముందు, ఆ తర్వాత సాహిత్యం వస్తుంది. సాహిత్య సృజనకు పరిణతి చెందిన భావాలు, ఆ భావాలను వ్యక్తపరచడానికి భాష కావాలి. అట్లా వ్యక్తపరిచినటువంటి భాషనే మనం సాహిత్యము అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఆ భావాలు పరిణతి చెందాలి అని అంటే, ఆ పరిణతి చెందిన భావాలు ఒక భాషలో రావాలి అంటే పరిణతి చెందినటువంటి సమాజమే దానికి పునాదిగా నిలబడుతుంది. అంటే అభివృద్ధి చెందినటువంటి సమాజంలోనే భాష, భావాలు, సాహిత్యము వస్తుంది. కాబట్టి సాహిత్యానికి సమాజానికి అవినాభావ సంబంధం ఉంది అని చెప్పేసి అంటారు. మరి ఈ అవినాభావ సంబంధం ఉన్నటువంటి సాహిత్యము ఎట్లా పుట్టింది అంటే దీనికి రెండు రకాల నిర్వచనాలు ఇచ్చారు. ఒకటేమో భావవాద పద్ధతి, రెండోది భౌతికవాద పద్ధతి. భావవాద పద్ధతి అంటే ఏంది, మనకి ఏం తెలియలేదు అనుకోండి, ఇది దేవుడు ఇచ్చేశాడు అంటాడు. మంచి జరిగితే దేవుడు, చెడు జరిగితే దయ్యం. ఇది ప్రాచీన కాలం నుంచి కూడా వచ్చింది. అట్లానే సాహిత్యం కూడా దేవుడిచ్చాడు, దైవ సంకల్పంగా వచ్చింది అని చెప్పేటువంటిది ఈ భావవాద పద్ధతి. అట్లా కాకుండా సమాజం మారుతూ సాహిత్యాన్ని పుట్టించుకున్నది అని చెప్పేది భౌతికవాద పద్ధతి. ఈ రెండు పద్ధతులు కూడా మనకు చరిత్రలో చర్చించబడ్డాయి. తర్వాత సాహిత్య పుట్టుకకు రెండు మూలాలు ఉన్నాయి అని చెప్పారు. ఒకటి అనుకరణ, రెండోది ఐంద్రజాలం. ఏదైతే భావవాద పద్ధతి ఉన్నదో ఆ భావవాద పద్ధతి ఐంద్రజాలంగా, ఈ భౌతికవాద పద్ధతి అనుకరణవాదంగా మనం చూడవచ్చు. ప్రాథమికంగా భాష అంటేనే అనుకరణ ద్వారా పుట్టింది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. అట్లనే సాహిత్యము వివిధ భావాలు, అంటే భావాలు, ఈ రెండిటికి సంబంధం ఏమిటి? భావము అంటే
మన యొక్క చిత్త వృత్తిని తెలియజేసేది. మన మనోభావాలు అంటే మన మనస్సులో ఏమైతే అనుకుంటున్నామో దాన్నే భావము అంటాం. నిరంతర పరిశీలన ద్వారా భావాలు కలుగుతాయి. మన భావాలు, మన ఆలోచనలు ఎప్పుడు మారుతాయి? సమాజాన్ని చూస్తూ ఉంటే మన అనుభవంతో భావాల్లో మార్పులు వస్తుంది. ప్రకృతిని, పరిసరాలను అనుకూలంగా మార్చుకోవడం కోసం జనన మరణాలు, మరణానంతర జీవితం, విశ్వాసాలు, సాంస్కృతిక భావాలు, ఇట్లా అనేక రకాలైన ఆలోచనలు మనిషికి కలుగుతూ ఉంటాయి. అవి సహజం. అట్లా మానవ జీవితాభివృద్ధిలో భావాలనేటువంటి కీలకము. ఆ భావాలను భాషా మాధ్యమంగా, కళాత్మకంగా వ్యక్తీకరించే పద్ధతే సాహిత్యం. కాబట్టి కేవలం ప్రతిఫలించేది సాహిత్యం కాదు, అంతఃస్వభావ నిరూపణ భావంగా అంటే సాహిత్యంగా మారుతుంది. మనిషి సమాజాన్ని ఏ విధంగా సాహిత్యీకరిస్తున్నాడు అనేటువంటిది భావాలకు సాహిత్యానికి ఉన్నటువంటి సంబంధం. మరి సాహిత్యము సమాజం ఏమిటి? సామాజిక వ్యక్తీకరణ సాహిత్యం యొక్క సహజ లక్షణం. అంటే సమాజం ఏ విధంగా ఉంది అని చెప్పేది సాహిత్యము అని ఇందాక అనుకున్నాం. సమాజం ఏ విధంగా ఉందో అది భావాల రూపంలో బయటకు వస్తుంది, అదే సాహిత్యంగా మారుతుంది. కాబట్టి సమాజం యొక్క స్థితిని వ్యక్తీకరించేటువంటిది సాహిత్యం. ఏ ప్రక్రియలోనైనా సాహిత్యం సమాజాన్ని సృజనాత్మకంగా ప్రతిఫలింపజేస్తుంది. విస్తృతమైనటువంటి ప్రజా సమూహాల సంబంధ వ్యవస్థ సమాజము. సమాజం అంటే అనేక మార్పులతో కొనసాగుతున్న మానవ సంబంధాల చరిత్ర. సమాజంలోని వాస్తవాలు సాహిత్య రూపాన్ని పొందుతాయి. ఇవి పెద్దగా వివరించాల్సిన అవసరం లేకుండానే మీకు అర్థమైపోయేటువంటి విషయాలు. తర్వాత సాహిత్య వస్తువు, సాహిత్య భాష, సాహిత్య ప్రక్రియలు నిరంతరం సమాజాన్ని బట్టి మారుతుంది. సమాజము పరిణామశీలమైనది. ఆ సమాజం ద్వారా పుట్టినటువంటి సాహిత్యము, సాహిత్య భాష, ప్రక్రియలు కూడా పరిణామశీలమైనది. ఈ సాహిత్యాన్ని అనుసరించి కూడా సమాజం మారుతూ ఉంటుంది. కాబట్టి పరస్పర పూరకాలు, పరస్పర ప్రభావితాలు అని చెప్పేసి అనుకోవచ్చు. 11వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు పురాణ ఇతిహాసాలు, సాహిత్య వస్తువు, కావ్యము, సాహిత్య ప్రక్రియ, సంస్కృత పదబంధాలున్న భాషే సాహిత్య భాషగా ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి విదేశీ దాడులు, విదేశీ విద్య, విదేశీ భావాలు, విదేశీ సంస్కృతుల యొక్క సంస్కారం కారణంగా సామాజిక స్థితిలో మార్పు వచ్చింది. అదేవిధంగా భాష కూడా ప్రాచీన భాష కాకుండా ఆధునిక భాష, వ్యవహారిక భాష, ప్రామాణిక భాష, ఇట్లా రచనల్లో కూడా మార్పు వచ్చింది. పద్యం కఠినంగా ఉండే అది పోయి కథ, నవల, వ్యాసము ఇట్లా మొదలైనటువంటి ప్రక్రియలు సులభంగా మనకు సమాజంలోకి వచ్చినాయి. సామాన్య జనజీవనం సాహిత్య వస్తువైంది. ప్రాచీన కాలంలో రాజుల యొక్క ఆడంబరాలు, రాజులు చేసినటువంటి యుద్ధాలు, రాజుల యొక్క ఆస్థానాల్లో ఉన్నటువంటి నాట్యాలు, వీటికి పరిమితమైనటువంటి సాహిత్యము సామాజిక జీవనంలోకి, సామాజిక వృత్తులు పాటల్లోకి, పద్యాల్లోకి మనపోయినాయి. కాబట్టి సమాజాన్ని బట్టి సాహిత్యంలో మార్పు వస్తుంది, సాహిత్యాన్ని బట్టి సమాజంలో కూడా కొంత మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఈ సాహిత్యము, సమాజము మధ్య ఉన్నటువంటి దాంట్లో మధ్యలో రచయిత ఎవరు అంటే, రచయితలు కూడా సామాజిక జీవులే, సమాజంలోని వ్యక్తులే. వీళ్ళు సమాజాన్ని నిశితంగా పరిశీలించడం వల్ల కొన్ని భావాలు ముందుగా ఉత్పన్నమవుతాయి. కవి లోపల, రచయిత లోపల వాళ్ళు ఆ ముందుగా వచ్చినటువంటి భావాలని భాష రూపంలో వ్యక్తపరిస్తే అది సాహిత్యంగా మారుతుంది. కాబట్టి రచయిత ద్వారా సమాజము సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. కాబట్టి రచయిత కల్పనా శక్తికి మూలం మానవుల యొక్క ఆకాంక్ష, సమాజంలో వస్తున్నటువంటి మార్పులు. ఈ సమాజంలో ఒక్కో వ్యక్తి ఆకాంక్ష ఒక్కో రకంగా ఉన్నట్టే ఏ చారిత్రక అంశాన్ని స్వీకరించినా సమకాలపు అవసరానికి అనుగుణంగా ఆ సమాజాన్ని, ఆ కావ్యాన్ని వ్యాఖ్యానిస్తారు. రచయిత సామాజిక చైతన్య స్థాయి ఆధారంగా ఆ రచనను మనం విలువ కట్టవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో క్రియాశీలకంగా పనిచేసేటువంటి మెదడు స్వభావం చైతన్యం. మెదడు స్వభావమే చైతన్యం. సమాజం అంటే మనుషులు, వాళ్ళ మధ్య ఉండేటువంటి సంబంధాలు. సామాజిక చైతన్యంలో వర్గ చైతన్యం అనేటువంటి ఒక భాగం. తనది కాని వర్గ స్వభావాన్ని తనదిగా చేసుకోవడమే వర్గ చైతన్యము.
ఎదుటి వారి ప్రయోజనాల రీత్యా సాహిత్యాన్ని అర్థం చేసుకొని వ్యాఖ్యానించడమే వర్గ చైతన్యము. సామాజిక స్పృహతో వచ్చే రచనలు సామాజిక చైతన్యాన్ని కలిగిస్తాయి. అంటే దళితుల కోణంలో రచనలు చేస్తే దళితులే కావడం అవసరం లేదు. ఇతర కులస్తులు కూడా దళిత వర్గాన్ని తమ వర్గంగా భావించి వాళ్ళు పడేటువంటి కష్టాన్ని తమ కష్టంగా భావించి చేసే రచనను ఇక్కడ సామాజిక చైతన్యంతో ఉన్నటువంటి రచన అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ సామాజిక చైతన్యం కారణంగానే కవులు సమాజానికి అగ్రేసరులుగా ఉంటారు, అంటే ముందు నడిచే వాళ్ళుగా ఉంటారు, మార్గదర్శకులుగా ఉంటారు అని చెప్పేసి అంటారు. సాహిత్యం స్వభావాన్ని బట్టి ప్రయోజనం ఉంటుంది. స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది, ప్రయోజనము ఉంటుంది. సాహిత్యం అనివార్యంగా వర్గ ప్రయోజనాలకు ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉంటుంది. ఇది సార్వజనీనం కాదు. భరతుని ప్రకారము నాట్య శాస్త్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేటువంటిది ఒక కథ ఉన్నది. దీంట్లో మహేంద్రాది దేవతల వల్ల క్రీస్తుశకం 1వ శతాబ్దం కాలంలో భరతుడు చెప్పినటువంటిది. నాట్యశాస్త్రము మహేంద్రాది దేవతల ప్రార్థన వల్ల నాట్య వేదాన్ని బ్రహ్మదేవుడు సృష్టించిండు అని చెప్పేసి అని అన్నారు. తర్వాత మరొకవేళ బ్రహ్మదేవుడే సృష్టిస్తే తర్వాత వచ్చినటువంటి కావ్యమీమాంస క్రీస్తుశకం 9వ శతాబ్దంలో రాసినటువంటి రాజశేఖరుడు కూడా పుత్రుడి కోసం సరస్వతి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు సరస్వతికి కొడుకుగా ఇచ్చాడు అని చెప్పేసి కూడా అన్నారు. అంటే ఇది సార్వజనీనం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పిండు. తర్వాత సార్వకాలీనము కూడా కాదు అని చెప్పేసి అన్నాడు. పొడవగంటి కుటుంబరావు ఏం చెప్పిండు, ఒక్క నిమిషం. సార్వకాలికంగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు 1969లో తెలంగాణ సాహిత్యం వచ్చింది అనుకోండి, మళ్ళీ 2022లో కూడా తెలంగాణ సాహిత్యం అట్లనే వస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే తెలంగాణ కళ ఇంకా సాకారం కాలేదు అని అర్థం. ఇప్పుడు మారింది, 69లో వచ్చింది తెలంగాణ కోసం, 2019లో వస్తుంది తెలంగాణ అభివృద్ధి కోసం. కాబట్టి అప్పుడున్న సాహిత్యమే మళ్ళీ ఇప్పుడు కూడా వస్తుంది అంటే ఇంతవరకు మనం మార్పు సాధించలేదు అని అర్థం, అంటే అభివృద్ధి పొందలేదు అని అర్థం. దీనికి మనం సిగ్గుపడాలి తప్ప ఇది సార్వకాలికము అని చెప్పుకోవడానికి లేదు అనేటువంటి విషయాన్ని కొడవంటి కుటుంబరావు గారు చెప్పారు. కానీ అప్పటి రచన ఏదైతే ఉందో అది ఇప్పటి కోణంలో కూడా మనం వ్యాఖ్యానించుకుంటే పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది అని చెప్పబడేదే సార్వకాలీనము అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇట్లా సాహిత్యానికి సమాజానికి అవినాభావమైనటువంటి సంబంధం ఉంది అని చెప్పేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇప్పటికే 5 నిమిషాలు టైం అయిపోయింది. బాగా వేగంగా చెప్పినా కూడా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, లేదంటే రేపటి క్లాస్లో కలుద్దాం. డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ఎవరు రిప్లై ఇవ్వట్లేదు కాబట్టి డౌట్స్ ఏం లేవు అని నేను పాజిటివ్ కోణంలో అర్థం చేసుకుంటూ క్లాస్ను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.